హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను ఏం చేయబోతున్నానంటే పల్లీ చట్నీ. చాలా ఈజీ రెసిపీ అండి. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇడ్లీలోకి కానీ, దోశ, బోండా, ఇలా పెసరట్టు, ఇలా దేంట్లోకి తీసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ రెసిపీ కోసం ఇది ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ చూడండి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న, హై ఫ్లేమ్లో పెట్టుకున్న పల్లీలు ఫ్రై అవుతాయి కానీ లోపల పచ్చివాసన అనేది పోదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ దాకా మినపప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. నేను ఇక్కడ 4 దాకా వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇందులోకి వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ కొన్ని వేసాను అని చెప్పి మీరు ఇన్ని వేయాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడి దాకా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినా, కామెంట్ చేసినా వీడియో కొంచెం రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు కూడా వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిపోతే మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక స్పూన్ దాకా చింతపండు, నేను ఇక్కడ గుజ్జును వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే చింతపండుని కొంచెం తీసుకొని డైరెక్ట్గా ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. కొన్ని వాటర్ కూడా వేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఏదైనా ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక స్పూన్ దాకా శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు, ఇంకొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా, దాని అంతటినీ కూడా ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న పోపులన్నీ కూడా దానిపైన వేసేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అండి. ఇడ్లీ, దోశ, బోండా ఇలా దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ దోశ వేసుకొని దోశతో పాటు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంతవరకు బాయ్.